హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ వీడియోలో బాయిల్డ్ ఎగ్ మసాలా ఎలా చేసేదో చూస్తాం. ముందుగా మనం కుక్కర్లో అన్ని గుడ్లన్నీ వేసుకుంటాము. గుడ్లన్నీ వేసి ఇదంతా బాగా ఉడకపెట్టుకోవాలి. మనకి కావాల్సిన గుడ్లన్నీ దానిలో వేసుకుంటాం. ఆ తర్వాత మనకు కావాల్సిందే నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం కుక్కర్లో వేసి మూత పెట్టి ఒక 5 సీటీ వచ్చిన దాకా మనం ఉడకపెట్టుకుంటాం. దీనిలో ఒక 2 చింతపండు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మన కుక్కర్ వచ్చి అట్లా నలుపు రాకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా గుడ్లు ఉడకపెట్టినప్పుడు ఏ కుక్కర్లో కానీ దేనిలో ఉడకపెట్టినప్పుడు మనము అంతా చింతపండు వేసుకోవాలి. అంతే 5 సీట్లు వచ్చేసింది. ఇప్పుడు మనము బాగా 2 నీళ్ళు అట్లా కడిగేసి బాగా గుడ్డు చల్లారిన తర్వాత అంతా ఒలుచుకుంటాము. ఒలిచిన గుడ్డుని ఇట్లా పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటాము. కడాయి పెట్టుకొని ఇప్పుడు దానికి కావాల్సింది నూనె వేసుకోవాలా. ఎక్కువ ఒత్తుల నూనె మనకు ఎంత కావాలో అంత వేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్డుని ఒక్కొక్కటిగా వేసుకొని అట్లే మనం ఇట్లా తిప్పుకొని ఉండాలా. మనం ఇది చెంచాతో కరెంటుతో అంటే పగిలిపోతాయి. అట్లా రౌండ్గా తిప్పితే అది అట్లా గోల్గా తిరుగుతూ ఉంటుంది. అట్లే మనం బాగా ఎంచుకోవాలి. ఇప్పుడు దానిపైన గరం మసాలా 2 వేసుకుంటాం. కారం, చికెన్ మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఉప్పు కూడా మనకు కావాల్సినంత వేసుకొని అది కూడా అట్లా తిప్పుకుంటా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే అదే బాగా మసాలా అన్నీ దానిలో అన్నీ కలుసుకుంటుంది. అంతేనండి. వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, తయారైపోయింది. ఇలాంటి మంచి వీడియోలు తీసుకొని వస్తాము. మీరు సబ్స్క్రైబ్స్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. తప్పకుండా వీడియోని షేర్ చేసుకోండి. మంచి వీడియోలతో మళ్ళీ చూసుకుందాం. థ్యాంక్ యూ.